అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరాన్తో 5 రోజులుగా అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. మరో 4-5 వారాలు ఈ యుద్ధం కొనసాగవచ్చని ఇటీవలే ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో అమెరికా వద్ద ఉన్న క్షిపణి ఆయుధ నిల్వలు తగ్గుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ అత్యవసర సమావేశానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. రక్షణ రంగ కాంట్రాక్టర్లు ఇతర ఉన్నతాధికారులను ట్రంప్ శ్వేత సౌధానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఆయుధ ఉత్పత్తిని త్వరితగతిన పెంచే అంశంపై వారితో ఆయన చర్చించే అవకాశాలున్నాయి. 2 రోజుల్లో ట్రంప్ వారితో భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికా అమ్ముల పోదులో భారీగా క్షిపణులు తగ్గిపోయినట్లు పెంటగాన్ నివేదిక లీక్ అయ్యింది. ఆయుధ కర్మాగారాన్ని తిరిగి నింపడానికి రక్షణ శాఖ పెంటగాన్ చర్యలు తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి. ఇందుకు భారీ మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. గత 3-4 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్కు 4 ఏళ్లుగా అమెరికా ఆయుధాలు అందిస్తోంది.